తప్పనిసరిగా మంచి రోజులు రావాలని చెబుతూ మనం సెలవు తీసుకున్నా. జై హింద్. రైట్, థ్యాంక్ యూ. సరే, ఒక గ్రూప్ ఫోటో మా పెద్దలతో. అందరూ పిల్లలందరూ కూడా ఎన్మాలో ఉండండి. సత్యం అందరూ ఉన్నారా? దా పండు, చంద్రరావు రావాలి. ఆ ప్రోగ్రామ్ లేట్ అయిపోతుంది, వాళ్ళు బోల్డ్ డాన్స్ వేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా రోజులు ఉన్నాయి. మా పెద్దలు కొద్ది గౌరవించుకుందామని. చంద్రరావు ఒక దండ వేయించే అందరికి మొత్తం ఆ స్కూల్లో పిల్లలు కానీ సత్యంగా వేసేమన్న వాళ్ళ అమ్మాయిని. నాన్న గ్రూప్ ఫోటో తీసుకోండి, ఎందుకంటే అవకాశం ఉండదు. ఈ ఫోటో నెంబర్ 1గా రావాలి రేపు పేపర్లో. ఫోటో అయిపోయింది నాన్న, అయిపోయింది నాన్న. చూడండి మీరు పక్కన చంద్ర దాంట్లో స్టార్ట్ చేయండి. రెడీ. పెద్ద చివరైన పేరు రాధాకృష్ణ గారు వేయండి, ఫస్ట్ నుంచి చేయండి. నెక్స్ట్ సురేందర్ గారు, మాగంటి సురేందర్ గారు, పాదకృష్ణరావు గారు, వెంకటేశ్వరరావు గారు, గుత్తా ఉమా గారు వేయండి. భార్య భర్త ఇద్దరు వేసేయండి. నాకు అక్కల ఆయనకి తెస్తారు నాకొద్దు, వాళ్ళకి నాకేసారు. రైట్. నెక్స్ట్ ఇక మీరు ఊహించారు రాసండి ఇలా ప్రోగ్రామ్ ఉంటుందని. ఏదో అవకాశం ఉండండి. ఫోటో దండేసుకోండి. ఈ ఫోటో మళ్ళీ రేపు ఉపయోగపడుతుంది కదా. అండ్ అందరూ దండేసుకోండి అందరూ. రైట్, థ్యాంక్ యూ. కూర్చో. రైట్, రెడీనా? అప్పుడు స్కూల్ లేదు కానీ, లేదా పూర్వ విద్యార్థులు అనేవాళ్ళం. అప్పుడు పాత స్కూల్ పెట్టలా, లేకపోతే పలానాడు ఎంబీబీఎస్, డాక్టర్, పోలీస్ అని చెప్పేవాళ్ళం. రైట్, ఓకేనా? చంద్రరావు రెడీగా ఉన్న పెద్దలను దింపే రెడీగా ఒకళ్ళొకళ్ళే. రైట్, థ్యాంక్ యూ. సుధీర్ కామర్కోట జెడ్పీసీ గారు ఇక కుర్రాడు ప్రైజు ఇటువంటి హలోటి అయిపోయింది. అల్లు గారు రండి. రైట్, నెక్స్ట్ ప్రైజ్ చెప్పండి. నెక్స్ట్ చెప్పండి వరుసగా 2-3 చెప్పండి. చిరు సాయి, హోపింగ్ 4th క్లాస్. చిరు సాయి. జీ వాసు, చిరు సాయి. Next, please be ready. G Vasu 5th class, running 2nd prize. ఏ క్లాస్ దాకా ఉంది ఇక్కడ మనకి? ఎంత? B Ritesh, 7th class, running. G Anuhya, 9th class, musical chair. చాలండి. ఎన్ని ఇచ్చారు? 9 ఇచ్చారా? రైట్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు ఈ స్టేజ్ని అలంకరించిన ఈ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ఈ పెద్ద అలాగే ముందు కూడా ఇలాంటి ఈ పెద్దలందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్కూల్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడాలనుకున్నాము, కానీ మా చిన్నారులకి ఇప్పటికే లేట్ అయిపోయింది. కాబట్టి మేము చెప్పాల్సినంత మా శ్రేయస్లాషులు అందరూ వినేటట్లుగా మన పార్లమెంట్ సభ్యులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. దయచేసి పేరెంట్స్ అందరూ ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఓకే.
మొదటిగా మన రెండు ఫిదాలు కలిస్తేనే అమ్మ అనే పదం వస్తుంది. అదేవిధంగా మనకి ఏదైనా దెబ్బ తగిలినా సరే ఫస్ట్ మనం అమ్మ అంటాం. కానీ ఈరోజు ఈ సమాజంలో స్త్రీకి చాలా తక్కువ పాత్ర సమాజం చూస్తూ ఉంది. సో కాబట్టి ఆ స్త్రీ పడుతున్న వేదన ఏంటో మా విద్యార్థులు మీకు చిన్న పాట రూపంలో చూపించాలనుకుంటున్నారు. ప్లీజ్ లెట్ us వెల్కమ్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా మోసే తోడికి తెలుసు ఎలా నరికి నవలను కొత్తగా పెళ్ళైతే అత్తగారింట్లో కట్న కానుకల వెల్లువై ఉండ బండి బాసలతో ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా ఏది తక్కువైనను ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా నిన్ను చంపి వంటింట్లో కాల్చి చచ్చిన వంటూ పేపర్లకిస్తారమ్మా
నేను చంపి వంటింట్లో కాల్చి చచ్చిన వంటూ పేపర్లోకి ఇస్తారమ్మా. హొయ్లాల హొయ్లాలో హొయ్లాల హొయ్లాలో హొయ్లాల 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 హొయ్లాలో చలి చల్లి వడ్డించి తినిదాకా పొద్దెక్కే తర్వాత నీదం రోజుకి 24 గంటలు నీకు పనుంటదమ్మా. రోజుకి 24 గంటలు నీకు పనుంటదమ్మా. 8 గంటలే చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. 8 గంటలే చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా. హొయ్లాల హొయ్లాలో హొయ్లాల హొయ్లాలో హొయ్లాల 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 హొయ్లాలో ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే తల్లి. ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపోయే తల్లి. ఈ ఆడాళ్ళ లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు తల్లి. ఈ ఆడాళ్ళ లేనిదే లోకమేడుందని నిలదీసు అడుగు చెల్లి. నిలదీసు అడుగు చెల్లి. తరాలు మారిన మహిళల కన్నీటి గాథ. ఇది మన పురాణ కాలమున. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. నేను దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈరోజు కొత్తగా స్కూల్ పెట్టాలంటే చాలా గొప్ప విషయం. అలాంటిది మాకు అంత కొత్తగా ఏం కాకోకుండా ఆయన దగ్గర నేర్చుకోవటం వలన స్కూల్ పెట్టి ఏ విషయంలోనూ కూడా వెనకాడకుండా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయనే ఒక తండ్రిగా భావిస్తూ స్కూల్ ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నామంటే ఆయనే కారణం. ఆయనే మన ఎలిం స్కూల్ పాలకొల్లు డైరెక్టర్ గారు రత్నరాజు గారు, ప్లీజ్ కమ్ టు డయాస్. డైరెక్టర్ సార్ అండ్ మేడం ఆల్సో ప్లీజ్ కమ్ టు డయాస్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామా? ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే ఎక్కువ, కొత్త లేకోకుండా ఆయన దగ్గర నేర్చుకున్న దానితోనే మేము స్కూల్ నడపగలుగుతున్నాం. డైరెక్టర్ సార్కి మెమంటో మా స్కూల్ కరెస్పాండెంట్ గారు సత్యనారాయణ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. ఈరోజు మా ప్రియులు రంగారావు గారు, వారి సతీమణి వాణి గారు నడుపుతున్నటువంటి స్కూల్ని చూడాలని నేను పాలకొల్లు నుంచి ఎంతో ఆశతో వచ్చాను. ఎందుకంటే స్కూల్ నడపడం అంటే చాలా, ఒక విధంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది. అటువంటిది 15 సంవత్సరాల నుంచి ప్రారంభించి ఇంత చక్కగా ఇంతమంది పేరెంట్స్ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నారంటే వారు ఎంత కష్టపడ్డారో, ఆ స్కూల్ మీద, ఎడ్యుకేషన్ మీద, పిల్లలకి చదువు నేర్పాలని ఎంత తపన చెందారో వారి యొక్క కృషి ఇక్కడ కనపడుతుంది. నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఇక్కడ రావటం. వాణి గారు, రంగారావు గారు చేతుల మీదుగా ఈ స్కూల్ ఎంత చక్కగా జరుగుతుందంటే వారు ఎంత పట్టుదలగా ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా, కేర్ఫుల్గా ఇక్కడ జరిగిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ప్రతి పిల్లవాడికి చదువు నేర్పాలని ఒక తపన అన్నమాట అండి. ఎప్పుడు నేను మాట్లాడుతుంటాను రంగారావు గారితో, వాణి గారితో. ఆ స్కూల్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఒకసారి నాతో షేర్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ఆ స్కూల్ గురించి, పిల్లల గురించి వారు పడుతున్నటువంటి శ్రమ చూస్తుంటే ఇందులో లాభాలు ఏమి లేవండి. ఒక రకమైనటువంటి తపస్సు లాంటిదే. పిల్లలకి నేర్పుతున్నాం అనేటువంటి సంతోషం మిగులుతుంది తప్ప ఇందులోంచి లాభాలు తీసి ఏదో పెద్ద వ్యాపారం చేయాలనే ఉద్దేశం కాదు. వ్యాపార స్కూల్ వేరే ఉన్నాయి, డబ్బులు సంపాదించే స్కూల్ వేరే ఉన్నాయి. ఈ స్కూల్ మాత్రం, లిటిల్ ఫ్లవర్ స్కూల్ మాత్రం నిజంగానే మీ పిల్లలందరినీ కూడా మంచి భవిష్యత్తుగా, మంచి ఉజ్వలమైన భవిష్యత్తులోకి నడిపించాలని రాత్రి పగలు వారి జీవితాలను త్యాగం చేసి నడిపిస్తున్నారు. వారికి, వారి యొక్క నాన్నగారు సత్యనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో ఈ చాటుపరు గ్రామంలో, మారుమూల గ్రామంలో ఆ యొక్క రూరల్ ఫోక్స్ నుంచి, అంటే
పల్లెటూరు వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలకి అంటే ఏమాత్రం కూడా ఫ్యామిలీలో తల్లిదండ్రులు కానీ లేదా కుటుంబంలో విద్యావేత్తలు విద్యను గురించి తెలియకపోయినా సరే వీరే తల్లిదండ్రులుగా ఉండి వీరే టీచర్స్గా ఉండి సమస్తము నేర్పుతున్నారు. రాబోయే దినాల్లో ఈ స్కూల్ ఇంకా దినదినం అభివృద్ధి చెందాలని మీరందరూ కూడా మీరు పడుతున్నటువంటి శ్రమని మీరు గుర్తించి రాబోయే దినాల్లో మీరు కూడా ఎక్కువగా స్కూల్కి మీ యొక్క కోఆపరేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటూ నన్ను ప్రేమతో ఆహ్వానించారు. ఇద్దరు కూడా వచ్చే వరకు ఊరుకోలేదు. వచ్చిన తర్వాత ఇంత చక్కగా నన్ను గౌరవించి చక్కని మెమోంటీ ఇచ్చి మీతో కలిసి పంచుకునే గొప్ప సమయం నాకు ఇచ్చినందుకు మా ప్రియులు రంగారావు గారికి వాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.